ఒక మండలానికి ఎందుకు ఖర్చు పెడతాం? హైదరాబాద్ ప్రజలు ఏదైతే ప్రశ్నిస్తే హైదరాబాద్ ప్రజలు కూడా మా దగ్గర వస్తున్నటువంటి ఆదాయము రూరల్ ప్రాంతాల్లో ఎట్లా ఖర్చు పెడుతున్నాయో ప్రశ్నిస్తే దానికి జవాబు ఉందా? ఇది అర్థం కానంటు ప్రశ్న. ఈరోజు చెప్పాడు ఆయన, అప్పుడు ఆ ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో ఆయన గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ ఆయన పెట్టుకున్నాడు. ఈయన ముఖ్యమంత్రి కాగానే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఈయన పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టలే? పక్కలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు పెట్టలే? పక్కనే ఉన్నటువంటి మరి గద్వాల డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు పెట్టలే? పక్కనే ఉన్నటువంటి మక్తల్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు పెట్టలే? మరి మీరు గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ మీరు ఎందుకు పెట్టుకున్నారు? మీరు చేస్తేనే మంచిది. మీరు సింగరేణి డబ్బులు తీసుకొచ్చి సిద్దిపేటలో ఖర్చు పెట్టుకోవచ్చు, సిఎస్ఆర్ ఫండ్స్. టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అది మంచిది. కాబట్టి ఎక్కడైనా పేదవాళ్ళ దేశంలో, ఈ దేశం వికసిత్ భారత్గా కావాలంటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం రావాలంటే పేదవాడు ఎవరైనా ఉంటే చేయూతను అందించాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాలకు ఉంటుంది. ఆదిలాబాద్లో ఉన్న గిరిజన ప్రజలు కావచ్చు, హైదరాబాద్ ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు, అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు కూడా ఉంటుంది. నేను కాదన్నాను. కాబట్టి అయినంత మాత్రాన ఇక్కడ వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ ఎవరైనా ప్రశ్నిస్తే, హైదరాబాద్ ఎమ్మెల్యే ప్రశ్నిస్తే అది మంచిది కాదు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి 70% హైదరాబాద్ నుంచే వస్తుంది. మిగతా జిల్లాలకు ఎట్లా ఖర్చు పెడతారంటే అది మంచి మాట కాదు. ఇప్పుడు కూడా ఆ రకంగా ఎవరు మాట్లాడకూడదు. కాబట్టి ఈరోజు కూడా ఆయన లెక్కలు చెప్పి నాకైతే తెలియదు. ఆయన లెక్కలు అయితే చెప్పిండు. ఇప్పుడు టీవీలో విన్నాను, అసెంబ్లీలో విన్నాను. ఆయన మాట్లాడుతున్నాడు, యూపీలో ఇంత ఖర్చు అయితే ఇంత వస్తే ఇంత ఇచ్చారు, ఇక్కడ వస్తే ఇంత ఇవ్వలేదు. నేను చెప్పాను 10 లక్షల కోట్ల రూపాయలు ప్రతి న్యాయ పైసా లెక్క నేను చెప్తాను ముఖ్యమంత్రి గారికి. కాబట్టి మీరు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, సంయమనంతో ఉండాలి. 1కి 2 సార్లు అడగాలి. మీరు వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ఇది. ఈ ఒక సంవత్సరంతో ఈ ప్రభుత్వం బడ్జెట్ పూర్తి కాదు, 5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఏ కార్యక్రమం అయినా కూడా ఈరోజు మేము అనేక రకాలుగా మేము హామీ ఇవ్వనటువంటి అనేక రకాల కొత్త పథకాలు కూడా తెలంగాణలో తీసుకొచ్చాము. అది బయ్యారం, మన రామగుండంలో యూరియా పరిశ్రమ కావచ్చు, అనేక రకాలుగా ఉన్నాయి. కాబట్టి మీ సమయం దృష్టి పెట్టుకుని ఇంకా ఎక్కువసేపు మాట్లాడడం కూడా మంచిది కాదు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉండి పనిచేస్తాము. తెలంగాణ ప్రజలకు మేము రుణపడి ఉన్నాము. మొదటిసారిగా మాకు ఆల్మోస్ట్ 36% ఓట్లు ప్రజలు తెలంగాణకు వేశారు. అందుకే ఈరోజు కుట్ర 8 సీట్లు గెలిచినందుకు, 36% ఓట్లు వచ్చినందుకు మా మీద కక్ష కట్టి టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఈరోజు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కలిసి ఉద్యమం చేద్దామని ఇద్దరము అని ఢిల్లీ పిలిపివ్వడం దీని అర్థమవుతుంది. ఎందుకు అమరావతికి మేము డబ్బులు ఇస్తే ఎందుకు ఇంత కడుపుమంట అని అడుగుతా ఉన్నాం. ఒక రాష్ట్రము రాజధాని లేకుండా ఉన్నటువంటి రాష్ట్రానికి డబ్బులు ఇస్తే అది నాకు దగ్గర ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొన్న ఎలక్షన్స్లో పోయి, పార్లమెంట్ ఎలక్షన్స్లో విజయవాడలో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి, కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్నారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో అన్నాడు, వీడియో ఉంది, నా ఫోన్ తీసుకుని మొన్ననే అన్నాడు, న్యాయం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఆ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు? అదే బాగంతా అదే, ఈ రాష్ట్రానికి ఎందుకు ఇస్తే అక్కడ లేదు, చట్టంలో లేదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలని బైఫర్కేషన్ యాక్ట్ ఉన్నది, తప్పకుండా చేస్తున్నాం. కాబట్టి వీళ్ళ మాట అంతా అక్కడే మాట. ఆ రాష్ట్రానికి ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదంటే మీ రాష్ట్రం కూడా చాలా ఇచ్చాము. అక్కడ యూరియా పరిశ్రమ ఇక్కడ పెట్టాం, తెలంగాణ అక్కడ పెట్టలేదు కదా, అక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టాము.